హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అసలు ఏం చేయాలో ఏమో పొద్దునుంచి ఏం అర్థం కాల ఫ్రెండ్స్. అసలు పొద్దునుంచి వర్షం పడతానే ఉన్నది. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, నీళ్ళ కింద మంటేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, గేదెలు కట్టేయాలన్నా అస్సలు వల్ల కావడం లేదు. ఉరువులు మెరుపులు కానీ ఏం చేయలే. పొద్దునుంచి గమ్మునే ఉండాం. వాన అస్సలు బయటికి పోయేదానికే లేదు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. మాకైతే ఫుల్ వాన పడుతుంది. మీకు ఎలా పడుతుంది? మీకు వర్షం పడుతుందా? ఏం చేయాలేమో అర్థమే కదా ఫ్రెండ్స్. చూడండి, పొద్దున్నుంచి ఇదే పరిస్థితి ఫ్రెండ్స్. పడతానే ఉన్నది వాన. ఇప్పుడైతే టైము 4 కావచ్చు, 4 అయింటుంది. ఎన్నులు వస్తాయి, వాటిని ఎలా కట్టేయాలి ఇప్పుడు ఏం అర్థమే కాలేదు. కొద్దిసేపు ఎంత తీస్తే బాగుండు అనిపిస్తుంది. పిల్లలకు నీళ్ళు కాలుస్తాం అనుకున్నా కూడా పొయ్యి దగ్గర కూడా అన్నీ నీళ్ళే, చుట్టూ నీళ్ళు, పొయ్యి అంతా తడిచిపోయింది. ఏం చేయాలో ఏమో అర్థం కాల ఫ్రెండ్స్. ఈ పొయ్యి ఇంకా రాత్రికి దాకా రగలు పెట్టినా కూడా రగులుకునే పరిస్థితి అయితే లేదు. చూడండి నీళ్ళు ఎలా పడుతున్నాయో. వర్షం బాగా పడుతుంది మాకు. మీకు ఎలా పడుతుంది వాన? కానీ ఎంత వర్షం పడినా చెల్లేకి నీళ్ళు వచ్చి వంకలు వాగులు సాగే వాన కాదు. కాళ్ళ నెమ్ము చేసిపోయే వానే ఉన్నట్టున్నారు. బుడదగా ఉంటారు ఫ్రెండ్స్. చాలా లేకలే వర్షాలు పడితే పొలం పనులు చేసుకునే వాళ్ళు చాలా లేక చెట్లకి ఏం పోయేదానికి ఉన్నది కాబట్టి టైంపాస్ అవ్వదు, పొద్దుపోదు. మా చిట్టెలు చూడండి ఏం చేస్తుందో. వర్షం లేకపోవద్దే, జలుబు చేసినది ఆల్రెడీ. అంటే సారికి నీళ్ళ లేక ఎడుగుతానన్నా. గిన్నెకి ఒక టవల్ చుట్టింది, మీద ఒక టవల్ వేసుకునింది. చూడండి, పోవద్దు అని చెప్తే పోతుంది ఫ్రెండ్స్. అస్సలు ఆ పిల్లకి అంత స్థలం వానొచ్చింది. తడుచావు నేను తడుచావని చెప్పి నేను ఇంత చెప్పిన మాట వినాలా? ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి. అంతా కసువు ఉన్న దోసేద్దాము, పోయి గేదెలు కట్టేసి రావాలని చెప్పి కసువు అయితే తోసుకొని వచ్చినాను. వర్షం అయితే పుల్లుగా పడతానే ఉన్నది. బొరుగులు, పప్పులు ఈ టీవీ చూస్తా పనుకునే చలికి ఈ వానకు ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ బొరుగులు, కారాలు, పప్పులు అన్నీ పోసుకొని గిన్నెకి అన్నీ కలిపి హాల్ అంతా చల్లేసింది ఫ్రెండ్స్. అన్నీ తోసుకుంటున్నాను. ఇది ఈరోజు మా చిన్న ఐడియా. పొద్దున్నుంచి వీడియోలు కూడా ఏం చేయలేదు. పొద్దున్న పిల్లలకు స్కూల్కి వెళ్ళారు. ఇట్టే వర్షం పడతా ఉంటే పొద్దున్నైతే అన్నం చేసిన పిల్లలకు అదే ఉండదు. ఇంకా అన్నం మళ్ళీ ఎండబడి మేము టిఫిన్ తిన్నాము. అసలు నేనైతే ఇంతవరకు అన్నమే తిన్నా. టిఫిన్ 11కి తిన్నా. అసలు ఈ వర్షానికి చల్లగా అస్సలు ఆకలి అనేది వేయల. బాగా పడుతుంది ఫ్రెండ్స్ వర్షం. దమ్మ మోస్తుంది. వాకిట్లో కూడా నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఏం చేయాలా? పిల్లలకు గ్యాస్ నిందన్నా పెట్టియాలి నీళ్ళు. ఇంకా ఏం చేయలేదు ఇంక వానకు. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.